జై శ్రీరామ్. మనం 1992 ఆ ప్రాంతంలో జంబలకిడి పంబ అనే ఒక సినిమా ఒకటి వచ్చింది. నరేష్ హీరోగా, ఆమని హీరోయిన్గా, కొంత హాస్యాస్పదంగా వినోదాత్మకంగా ఉన్న చిత్రం అది. అందులో కథ చాలామందికి తెలిసిందే. ఒక మగవారిని ఆడవారుగా చేయడం, ఆడవారిని మగవారుగా చేయడం అనేది ఒక హాస్యాస్పదంగా తీసిన, ఈ బేస్ చేసుకుని హాస్యాస్పదంగా తీసిన చిత్రం అది. వాస్తవంగా అది ఉపమానము ఇప్పుడున్న రాజకీయాలకు చాలా గొప్పగా సరిపోతుందేమో అని చెప్పని కొందరు మిత్రులు చెప్పారన్నమాట. అంటే బారాస ప్రారంభించిన ఈ జంబలకిడి పంబను కాంగ్రెస్ ఇప్పుడు వాడుకుంటుంది. అప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ జంబలకిడి పంబ అంటూ బీఆర్ఎస్కు మార్చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను జంబలకిడి పంబ అంటూ కాంగ్రెస్కు మార్చుకుంటుంది. అటున్న వాళ్ళు ఇటయ్యారు, ఇటున్న వాళ్ళు అటు అవుతున్నారు. ఇందులో పెద్ద తప్పేముంది అనేది ఇప్పుడు ఒక చర్చ. రోజు ఒక్కరు చొప్పున, రోజు ఇద్దరు చొప్పున, ఇంకా 6 వెళ్తారు, 4 వెళ్తారు, 3 వెళ్తారని ఈ జంబలకిడి పంబ చేంజెస్ అనేటివి రాజకీయంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఇది హాస్యాస్పదంగా తీసుకుంటున్నాం, కానీ చాలా సీరియస్ అంశమే. రాజకీయాల్లో వారు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇంకెవరు లేరు. ఇల్లున్న వాళ్ళు అలాగోతున్నారు, అల్లున్న వాళ్ళు ఇలాగ వస్తున్నారు, వీళ్ళిద్దరు కాకపోతే ఇంకో పాటికి వెళ్ళిపోతున్నారు. అంతే తప్పితే కొత్త ప్రొడక్షన్ లేదు రాజకీయ నాయకుల్లో. తద్వారా ఇలాంటి కష్టాలు వస్తున్నాయి. సిద్ధాంతాలు, భావాలు, భావజాలాలు, ఆదర్శాలు, అనుభవాలు ఇవన్నీ కూడా వృధా. పైసే పేకినా, తమ్మెష దొరికినా, పైసే పేకినా ఓట్లేనా, లేదా పార్టీ పేరు చెప్పాలి, ఓట్లు సంపాదించుకోవాలి. ఆ తర్వాత మన ఇష్టం వచ్చిన ఆట ఆడుకోవచ్చు. ఇష్టం వచ్చిన ఆట ఆడిన దానికి కొత్తగా పెట్టే పేరు ఏంటి అంటే, నా నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి నేను తప్పనిసరి పరిస్థితి లోపల మారాల్సి వస్తున్నది, లేకపోతే నా నియోజకవర్గము అభివృద్ధి కాదు, నా కార్యకర్తలకు నేను ఏం చేయగలను, ఏం చేయకపోతే ఎలా, నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను ఏం చేయకపోతే ఎలా అనే ప్రశ్న ఉల్టా ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ జనం మీదకి వదులుతున్నారు, కార్యకర్తల మీదకి వదులుతున్నారు. ఇంకా కాదు అంటే కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తలు ఎలా చెప్తే అలా వింటానని చెప్పి ముందు ఒకరోజు మీటింగ్ పెట్టేసి, ఆ మీటింగ్ లోపల అందరినీ ఏదో తూతూ మంత్రంగా సలహాలు తీసుకున్నట్టుగా తీసుకొని పార్టీ మారడం అనేది ఇప్పుడు జరుగుతుంది. వీటికి కొత్తగా పెట్టిన పేరు ఏంటంటే జంబలకిడి పంబ. అంటే ఒక సినిమా పేరును ఇప్పుడు ట్యాగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మారడం అంటే అటున్న వాళ్ళు ఇటు వస్తున్నారు, ఇటున్న వాళ్ళు అటు వెళ్ళారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అభ్యర్థులు వేరు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరు కావచ్చు, కానీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తున్నారు. అంతకుమించి కొంత మార్పు ఏం లేదు. ఇది ఎప్పుడు తగ్గుద్దో, ఎలా తగ్గుద్దో, అసలు ఒక భావం అంటూ, ఆదర్శం అంటూ, ఒక ఆశయం అంటూ ఏమీ లేకుండా కేవలం తమ సలాపేక్ష కోసమే రాజకీయాలు చేయడం వల్ల కొంత ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం జనం చెప్పుకుంటున్నారు. జై శ్రీరామ్.